హాయ్ వెల్కమ్ టు ఎస్వీఎంఎస్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పానమ్మా, ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్సైజ్ 6Aలో థర్డ్ రోమన్లో సెకండ్ వన్. సో చూద్దాము. సైన్ స్క్వేర్ 2π/3 ప్లస్ కాస్ స్క్వేర్ 5π/6 మైనస్ tan స్క్వేర్ 3π/4. సో చూద్దాం. చూడండి, ఫస్ట్ సైన్ 2π/3 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సైన్ 2 ఇంటూ పై అంటే 180 అమ్మా, 3. సో ఇందులో 60 టైమ్స్ పోతుంది అంటే సైన్ 120. సో సైన్ 120 డిగ్రీస్ని ఏమని రాయొచ్చు? సైన్ ఆఫ్ 180 మైనస్ 60 అని రాయొచ్చు కదమ్మా. సో సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంటు? సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్. సో చూడండి ఒకసారి, సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి? సైన్ కాసు పాజిటివ్ వాల్యూస్. అర్థమవుతుందమ్మా? సో సైన్ 180 ఉంది కాబట్టి సైన్ మారదు. సైన్ 60 డిగ్రీస్ ఎంతమ్మా? వాల్యూస్ గుర్తుండాలమ్మా. వాల్యూస్ ఒకసారి డైలీ కూడా కంపల్సరీ చదవాలమ్మా. 10 మినిట్స్, కనీసం 10 మినిట్స్ దానికి ఇస్తే ఫార్ములాస్ కంపల్సరీ 10 మినిట్స్ చదవాల్సిందే డైలీ కూడా. మీరు ఫార్ములాస్ ఎంత బాగా చదివితే అంత బాగా చేయగలుగుతారు. ఓకేనమ్మా? సో సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. నెక్స్ట్ ఏంటి? కాస్. సో సైన్ స్క్వేర్ కదా, సైన్ స్క్వేర్ 2π/3 కావాలి మనకు, అంటే √3/2 హోల్ స్క్వేర్. సో ఏమవుతుందమ్మా? 3/4. నెక్స్ట్ కాస్ స్క్వేర్ 5π/6 కావాలి. సో కాస్ 5π/6 చూద్దాం. కాస్ ఆఫ్ 5π/6 అంటే ఎంత? కాస్ 5 ఇంటూ 180/6 అమ్మా. సో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది అంటే ఎంత? కాస్ 150. సో కాస్ 150ని ఏమని రాయచ్చమ్మా? కాస్ ఆఫ్ 180 మైనస్ 30 అని రాయొచ్చు కదా. చూడండి, 150 కదా. కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా. సో కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సో 180 ఉంది కాబట్టి మారదు. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి? నెగిటివ్, అంటే మైనస్ కాస్ 30. సో కాస్ 30 వాల్యూ ఎంతమ్మా? సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు కాస్ 30 కదా. సో కాస్ 30 వాల్యూ కూడా √3/2 అంటే మైనస్ √3/2. సో కాస్ స్క్వేర్ 5π/6 కదా మనకు కావాల్సింది, అంటే మైనస్ √3/2 హోల్ స్క్వేర్. సో 3/4. √3 హోల్ స్క్వేర్ అంటే 3. సో 2 హోల్ స్క్వేర్ అంటే 4. అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్ tan స్క్వేర్. సో tan 3π/4 కడదాం, వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఒకసారి, tan 3π/4 అంటే 3 ఇంటూ 180/4. సో 45 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడమ్మా. tan ఆఫ్ ఎంత అయింది? tan 45 అంటే 135. సో tan 135 డిగ్రీస్. సో tan 135 ఏమని రాయచ్చమ్మా? tan ఆఫ్ 180 మైనస్ 45 రాయచ్చు కదమ్మా. చూడండి ఒకసారి, tan ఆఫ్ 180 మైనస్ థీటా. సో సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్, మైనస్ tan 45. 180 ఉంది కాబట్టి మారదు కదా, tan 45. సో tan 45 వాల్యూ ఎంతమ్మా? 1. సో -1. అర్థమైందమ్మా? tan స్క్వేర్ 3π/4 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత? +1. సో వాల్యూస్ అన్నీ వేద్దాం. చూడమ్మా ఒకసారి, క్వశ్చన్ ఎక్కిద్దాము. సైన్ స్క్వేర్ 2π/3 ప్లస్ కాస్ స్క్వేర్ 5π/6 మైనస్ tan స్క్వేర్ 3π/4. చూడమ్మా, ఫస్ట్ ఎంత వచ్చింది? 3/4 ప్లస్ 3/4 -1. సో ఎల్సిఎం చేయండి. 4, 3 + 3 + 3 మైనస్ 4 టైమ్స్ కదమ్మా, 4. సో 6 మైనస్ 4 అంటే 2/4. సో ఆన్సర్ ఈజ్ 1/2. అంతేనమ్మా? అర్థమైందమ్మా?
ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. మనకి ఏమని ఇచ్చాడు ఇక్కడ క్వశ్చను, sin స్క్వేర్ 2π/3 ప్లస్ కాస్ స్క్వేర్ 5π/6 మైనస్ tan స్క్వేర్ 3π/4 అని ఇచ్చాడు. సో sin స్క్వేర్ 2π/3 ఫస్ట్ ఏంటంటే sin 2π/3 సింప్లిఫై చేద్దాం. సో సైన్ ఆఫ్ 2 × π అంటే 180/3. సో 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 60 × 2 అంటే 120. అర్థమైందమ్మా? సో సైన్ ఆఫ్ 180 - 60 అని రాయొచ్చు. సైన్ 120, 180లో 60 దీని 120 అయినా సరిపోయిందమ్మా? అర్థమవుతుందమ్మా? సో సైన్ 180 - θ. 180 - θ అనేది సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్. సో 180 ఉంది కాబట్టి సైన్ మారదు. సో సైన్ 60 వాల్యూ. సో ఒకసారి వాల్యూస్ మీరు కంపల్సరీ డైలీ చదవండమ్మా, మర్చిపోతారు. సో సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. మనకేం కావాలి? సైన్ స్క్వేర్ 2π/3 వాల్యూ కావాలి. సో స్క్వేర్ చేయాలి అంటే √3/2 హోల్ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ అంటే 3, 2 హోల్ స్క్వేర్ అంటే 4. అర్థమైందమ్మా? నెక్స్ట్ కాస్ 5π/6. సో కాస్ 5 × 180/6. సో 30 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 30 × 5 అంటే 150. సో కాస్ 150 ఏమని రాయొచ్చు? 180 - 30 అని రాయొచ్చు. కాస్ ఆఫ్ 180 - θ. మళ్ళీ సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్. సో కాస్ 30 వాల్యూ √3/2. వాల్యూస్ మాత్రం కంపల్సరీ మీరు డైలీ చదవాలమ్మా, మర్చిపోతారు. అర్థమైందమ్మా? సో కాస్ మైనస్ √3/2 మైనస్ కదా ఇక్కడ వాల్యూ ఉన్నది. సో కాస్ స్క్వేర్ 5π/6 ఎంత? -√3/2 హోల్ స్క్వేర్. సో 3/4. అర్థమైందమ్మా? నెక్స్ట్ tan స్క్వేర్ 3π/4 కావాలి. ఫస్ట్ tan 3π/4 తీసుకున్నాం. tan 3π/4 3 × 180/4. సో 45 degrees. tan 3 × 45 అంటే 135 degrees. సో tan 135 అని రాయొచ్చు, 180 - 45 అని రాయొచ్చు. tan ఆఫ్ 180 - θ. సో సెకండ్ క్వాడ్రెంట్లో tan నెగిటివ్, tan 45. సో 1 - 1. సో వాల్యూస్ అన్నీ వేసానమ్మా, ఇక్కడ ఎల్సిఎం చేశాను, ఒకసారి చూడండి. అర్థమైందమ్మా? ఒకసారి చూడండి, క్లియర్ అయిందా? నా వీడియోస్ కనుక మీకు అర్థమైతే, ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అర్థమైతే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.